హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద వంకాయ గొజ్జండి. అదుర్స్ అంతే, చాలా సింపుల్గా టేస్టీగా తొందరగా చేసేసుకుందాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులోకే పోపు దినుసులు వేసి అవి కాస్త చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఒక 7-8 పచ్చిమిర్చి, పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు ఒక 7-8, సన్నగా కట్ చేసుకున్న వంకాయలు ఒక గుప్పెడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద సైజు టమోటాలు 2 అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా అందులోకి వేసి తగినంత ఉప్పు వేసి కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు చిటికెడు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక చిన్న చిటికెడంత చింతపండు వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి అయితే ఉడికించుకుందాం. ఇప్పుడైతే మూత తీసి కాస్త కొత్తిమీర అయితే వేసుకుని మూత పెట్టి ఇంకా 5 నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత మూత తీసి స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మెదిపేసుకుంటే ఉత్తొంకాయ గొజ్జు అయితే రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.